ఏమైందన్నా? అసలు నీకేమైందన్నా? పిచ్చి వాళ్ళ నవ్వేలా చేస్తున్నారు కదా. నేను చెప్పిన సరుకన్నా తెచ్చావా? తీసుకొచ్చానన్నా. అయితే గ్లాసులో పోయి. హే అన్నా, ఏంటన్నా నువ్వు ఇంకా పొద్దున జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? జరిగిందాన్ని వదిలేసి జరగాల్సిన దాని గురించి ఆలోచించన్నా. ఏదోటి మాట్లాడు ప్రభా. నోరు మీరు అంతా నీ వల్లే. ఈ రోజు పొద్దున్న కరెక్ట్ గా పిల్లోని కిడ్నాప్ చేస్తుంటే ₹1 దక్కేవి. ఈ కుమార్ గడ్ సెటిల్ అయిపోయాడు. ఆ టైంలో ఏం చేయాలో తెలియలేదన్నా. అక్కడే నరికేసి ఉండొచ్చు కదా. సందు చెవురైపోయిందన్నా, లేకపోతే అక్కడే లేపేసేవాళ్ళం. చుట్టూ చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు ప్రభా. ఏసేసి ఉంటే అదే కత్తితో మనల్ని చంపేసి ఉండేవాళ్ళు. అదే మగవాళ్ళు అయితే భయంతో మన దగ్గరికి అసలు వచ్చేవాళ్లే కాదు. సరే, ఆ సంగతి వదిలేయనా. కాకినాడలో కిడ్నాప్ చేశాం కదా 2 పిల్లల్ని, అదే విధంగా కిడ్నాప్ చేయాలన్నా. కిడ్నాప్ చేసామని తెలిసి పరిగెట్టుకుంటూ వచ్చి డబ్బులు ఇచ్చారు చూడు, ఆ విధంగా చేయాలన్నా. తర్వాత ఎవరు చెప్పు ప్రభా, మళ్ళీ ఇదే తప్పు జరగకుండా చూసుకుంటా. కుమార్, ఆ బ్యాగ్ తీసుకురా. సరేనా? జాగ్రత్త, చూసుకోరా. ఇదిగో చూడండి, నెక్స్ట్ వీడే. ఒక వారంలో వీడి గురించి, వీడి ఫ్యామిలీ గురించి మొత్తం డీటెయిల్స్ కనుక్కోండి. మనం ఇప్పటివరకు చేసినట్టు కాదు, ఇది పెద్ద ప్రాజెక్ట్. ఇది కనుక మనం కరెక్ట్గా చేస్తే మనం అందరం ఒకే విధంగా సెటిల్ అయిపోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఇందులో ఎవడైనా అడ్డుగా వచ్చాడంటే వాడిని ముక్కలుగా నరికిపాడేయండి. అన్నా, అభిరామ్ ఫోన్ చేస్తున్నాడన్నా. వాడు ఫోన్ ఎత్తుకో. తెలివి తక్కువ వెదవలో ఏమీ ఆలోచించకుండా చేస్తారు. మనకు అవసరమైన పిలుద్దాంలే. అలాగే అన్నా. ఊరికి గంజా వేసుకుని తిరగడం కాదు, మర్యాదగా ఇచ్చే మార్గం చూడు. రేపు ఇంకొకటి మొదలు పెడుతున్నాం కదా, ఇచ్చేస్తానులే. తాళం ఎక్కడ నీ పెట్టానా? దగ్గరే ఉంది కదరా. అన్నా, మనం ఎందుకు విడివిడిగా ఉండాలి? అందరం కలిసే ఉండొచ్చు కదా. నిన్నటి వరకు ఎంతో సంతోషంగా ఉన్నాం, మందు కొడుతూ పేకాడుతూ. అవునా? రే కుమార్, మనం కలిసి ఉండడం కంటే విడిగా ఉండడమే మంచిది. ఎందుకంటే మన పని అటువంటిది. రేపు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మనం అందరం ఇరుక్కుపోతాం. అప్పుడు మన కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు? రేపు నాకేమైనా ప్రాబ్లం వస్తే నా కుటుంబాన్ని నువ్వు చూసుకుంటావు, నీకు ప్రాబ్లం వస్తే నీ కుటుంబాన్ని నేను చూసుకుంటాను. అందుకనే ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటావు. నువ్వేం చెప్పినా గానీ మనం అందరం కలిసి ఉన్నప్పుడు ఉన్న సంతోషమే వేరు. బాధపడద్దు. ఇప్పుడు మనం చేసే పని సక్సెస్ అయితే ఎప్పుడు కలిసే ఉండొచ్చు, సరేనా? ఇంకో ముఖ్యమైన విషయం, ఇది కంప్లీట్ అయ్యే వరకు మీరుండే ప్లేస్ ని నీట్ గా పెట్టుకోండి. ఒకవేళ ఎవడైనా వెతుక్కుంటూ వచ్చాడంటే ఒక పేపర్ ముక్క కూడా కనిపించకూడదు. రఘు, 50 చైనా మొబైల్స్ కొనొచ్చు. సరేనా? కుమార్, నువ్వు వీలైన సిమ్ కార్డ్స్ రెడీ చేయి. సరేనా? వస్తానా? బాయ్. బాయ్ అన్నా. ప్రభా, వస్తాను. అభిరామ్ ఫోన్ చేస్తున్నాడు. కట్ చేయరా. అన్నా, బయలుదేరుతాను. సరే, బాయ్. బాయ్ అన్నా. మన బాలు ఇప్పుడు ఎక్కడున్నాడు? కాకినాడ వెళ్ళాడు సార్. కాకినాడ ఎందుకు వెళ్ళాడు? ఫ్రెండ్ కూతురు పెళ్ళంట. ఏమయ్యా, నువ్వేమన్నా పెద్ద హీరో అనుకుంటున్నావా? కాకి షర్ట్ వేసుకుని ఏదైనా చేసేస్తావా? ఏమైంది సార్? ఏమైందా? ఎవరిని అడిగా రాయిపేట పెద్దరాజును కొట్టావు? సార్, 2 రోజుల ముందు హార్బర్లో దొరికిన సరుకు అవన్నీ మాకు తెలుసు. వాడే దొంగిలించాడనడానికి ఆధారాలేమున్నాయి? లేదు సార్, నాకు వాళ్ళ మీద కొంచెం డౌట్ వచ్చింది, అందుకే ఎంక్వైరీ చేశాను. అవును, ఈయన పెద్ద హీరో. డౌట్ వస్తే వెళ్ళి ఎంక్వైరీ చేసేస్తాడు. స్టేషన్లో ఇన్స్పెక్టర్ లీవ్లో ఉంటే ఇక్కడే ఉండాలి. స్టేషనే నీదన్నట్టుగా ప్రవర్తించకూడదు. థ్యాంక్ యూ సార్. ఇంకోసారి కానీ ఇలా జరిగిందంటే నేను మాట్లాడేదేం లేదు. గెట్ లాస్ట్. ఎవరు సార్ అతను? ఏసీ అంత తిడుతున్నా కూడా కొంచెం కూడా భయపడకుండా పొగరుగా నిలబడ్డాడు. అతని పేరు కార్తిక్, జగదంబ సెంటర్ ఎస్ఐ. ఈ డిపార్ట్మెంట్కి వచ్చి 2 years అవుతుంది. ఈ 2 yearsలో 2 సార్లు సస్పెండ్ అయ్యారు. 3 నెలల ముందు ఒక ఈవిటీసింగ్ కేసులో ఎమ్మెల్యే కొడుకుని చూడకుండా రోడ్లో కొట్టుకుంటూ తీసుకెళ్లారు. అంతెందుకు, మన కమిషనర్ కొడుకుని ఒక కేసులో పట్టుకుని ఆట ఆడుకున్నారు. డిపార్ట్మెంట్ కొత్తగా వచ్చారు, ఉడికి రత్తం కదా అలా చేస్తారనుకోవచ్చు, కానీ ఆయన స్వభావమే